Bible says in 1 Corinthians chapter 11, 1 Corinthians 11, మొదటి కొరింథీ 11లో బైబిల్ చెప్తుంది. మొదటి కొరింథీ 11 verse 31. 31వ వచనం. If we judged ourselves rightly, we would not be judged. అయితే మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. You've heard me say that many times here. నేను ఇక్కడ అనేక సార్లు ఈ మాటను చెప్పాను, మీరు విన్నారు. If we during 2008 every day don't judge others, leave them to God. 2008వ సంవత్సరంలో మనము ఇతరులను తీర్పు తీర్చకుండా వాళ్ళని దేవునికి వదిలేసాయి. They are not your servants. వాళ్ళు నీ సేవకులు కాదు. They are not your servants. Why you want to judge them? వాళ్ళు నీ సేవకులు కాదు, ఎందుకు వాళ్ళని తీర్పు తీరుస్తావు నువ్వు? Do you go judging how some servant is working in somebody else's house? వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పని మనిషి ఏ విధంగా పనిచేస్తుందో నువ్వు తీర్పు తీరుస్తావా? Worry about your own servants. They are not your servants. మీ పని మనిషి ఏ విధంగా పనిచేస్తుందో మీరు చూసుకోవాలి, కానీ వాళ్ళ పని మనిషిని కాదు. That's what Romans 14 says. Romans 14 says, that brother is not your servant. రోమా 14లో అదే చెప్పబడింది. రోమా 14లో ఏం చెప్పారంటే, ఆ సహోదరుడు నీ సేవకుడు కాదు. That sister is not your servant. Why in the world are you judging him? Why in the world are you passing an opinion about him? ఆ సహోదరుడు నీ సేవకుడు కాదు, ఆ సహోదరి నీ సేవకురాలు కాదు. మరి ఎందుకు వాళ్ళని నువ్వు తీర్పు తీరుస్తున్నావు? ఎందుకు వాళ్ళ మీద నీ అభిప్రాయాలను చెప్తూ ఉన్నావు? He is God's servant. Let God deal with him. Why do you want to be a busybody in God's affairs? అతడు దేవుని సేవకుడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఎందుకు దేవుని విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? Do you know that every time you judge a brother or judge a sister, you're telling God how he should deal with his servants? నీకు తెలుసా, నీవు ఒక సహోదరుని కానీ సహోదరుని కానీ తీర్పు తీరుస్తున్నప్పుడల్లా నీ సేవకుడిని నువ్వు తీర్పు తీర్చని దేవునికి చెప్తున్నావు. And that's why it goes so badly with you and so slowly with you, because you're a busybody in God's matters. దేవుని విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎదగట్లేదు, ఆలస్యం అవుతున్నాయి. Just stop judging others. They are God's servants, not yours. వాళ్ళు దేవుని సేవకులు, తీర్పు తీర్చటం నువ్వు ఆపేశాయి. Not yours. వాళ్ళు నీ సేవకులు కాదు. Tell me which person in this church is your servant. ఈ సంఘంలో మీ సేవకులు ఎవరో చెప్పండి. Can you point out one? Not even your wife. Even your children are not your servants. ఒక్కరినైనా చూపించి చెప్పండి. నీ భార్య కాదు, నీ పిల్లలు కూడా నీ పని వాళ్ళు, నీ సేవకులు కాదు వాళ్ళు. I hope you know that. ఆ విషయం మీకు తెలుసు అనుకుంటాను. They belong to God first. Nobody is your servant. మొట్టమొదటిగా వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళు. ఎవరు కూడా నీకు పని వాళ్ళు కాదు, నీకు సేవకులు కాదు. They are all God's servants. But what a lot of time we have spent judging, speaking evil about this servant, God's servant, God's servants, God's servants here. What a lot of time we have spent in the past. We're going to finish with it. వాళ్ళందరూ దేవుని సేవకులు, కానీ ఎంత సమయాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం వాళ్ళని తీర్పు తీరుస్తూ, వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఆ సేవకుడి గురించి, ఈ సేవకుడి గురించి. We're going to judge ourselves rightly. ఓ దేవా, ఇక చాలు, మేము ముగించాలనుకుంటున్నాం. నన్ను నేను తీర్పు తీర్చుకోవటానికి సహాయం చేయండి. It says we won't be judged. ఆ విధంగా చేస్తే మీరు తీర్పు తీర్చబడరు అని దేవుడు చెప్తున్నాడు. Supposing you have done that faithfully throughout 2008. Imagine what an opportunity, my brothers. 366 days to clean up your house. చూడండి, ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా మీరు ఆ విధంగా చేసినట్లయితే నా సహోదరి సహోదరులారా, 366 రోజులు మీ ఇంటిని శుభ్రపరచుకునే అవకాశం. What a clean house you'll have by the end of 2008. మరి 2008 చివర్లో ఎంత పరిశుభ్రమైన ఇంటి నువ్వు కలిగి ఉంటావు కదా.
Clean up your house. కాబట్టి మీ ఇంటిని శుభ్రపరచుకోండి. And the Lord will help you through His Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సహాయం చేస్తాడు. If we judge ourselves rightly, అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. if we judge ourselves rightly, I mentioned this picture of supposing Christ were to come and He sets up His throne and He calls all His children one by one. నేను ఒక సాదృశ్యం చెప్తూ ఉంటాను. యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన సింహాసనం వేసుకొని తన పిల్లలను ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాడు. And He reads the record of your life. నీ జీవితంలో నువ్వు చేసిందంతా ఆయన చదువుతూ ఉంటాడు. Here's a sin you didn't confess. Here's somebody you hurt, you didn't apologize to. ఇదిగో ఈ పాపాన్ని నువ్వు ఒప్పుకోలేదు. ఇదిగో నువ్వు పలానా వారిని గాయపరిచావు, అయితే వారి దగ్గర క్షమాపణ నువ్వు అడగలేదు. Here's some money you never repaid. ఈ డబ్బును నువ్వు తిరిగి చెల్లించలేదు. Here's something else you did. Here's something else you did. Something else you did. Something else. ఇదిగో ఇక్కడ నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇంకోటి చేయలేదు. You should have done, you just ignored it. You were too lazy. And goes through the whole list. And then the Lord says, this is your judgment. నువ్వు అక్కడ సోమరిగా ఉన్నావు, ఇక్కడ ఈ పని చేయలేదు, ఇదిగో ఇదే నీ తీర్పు. And I've often thought of that. One by one, and I'm standing in line, 3 or 4 people ahead of me. One by one, and I'm getting all nervous. ఒకసారి నేను అక్కడ ఉన్నట్లు ఊహించుకున్నట్లయితే ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు ప్రభు, ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు, ఇంకా 3-4 ఉన్నారు, నేను ఎంతో ఒత్తిడిలో ఉన్నాను. As my turn comes, and then He calls my name. ఆ తర్వాత నా పేరు పిలిచాడు. And I stand there, and He looks at the book and says, oh, there's nothing here. నేను అక్కడ నిలబడ్డాను, పుస్తకం చూసి ఏమీ లేదు ఇక్కడ. Well done, go. బాగా చేసావు, వెళ్ళు. Do you believe such a thing can happen? అలాంటిది జరుగుతుందని మీరు ఊహించగలరా? What do you think? If we judge ourselves, what's the rest of the verse? We shall not be judged. ఏమంటారు? మిమ్మల్ని మీరు విమర్శించుకునే ఎడల మీకు తీర్పు తీర్చబడదు. Is it possible that it can be like that? అలా ఉండటం సాధ్యమేనా? Yes, I believe it. అవును, నేను నమ్ముతున్నాను. I want it to be like that. నేను అలా ఉండాలనుకుంటున్నాను. When Christ comes again, because I spent 2008 not judging any of you. క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు అలా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2008లో మీలో ఎవరిని నేను తీర్పు తీర్చను. Because you're all God's servants, not mine. ఎందుకంటే మీరందరూ దేవుని సేవకులు, నా సేవకులు కాదు. But judging myself in the light which God gave me, I want to be wholehearted in cleansing my house, not even judging my wife. నన్ను నేనే తీర్పు తీర్చుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన వెలుగు కొలది నన్ను నేను తీర్పు తీర్చుకుంటాను, నా భార్యను కూడా కాదు. Or my children. లేక నా పిల్లలను కాదు. Judging myself. నన్ను నేనే తీర్పు తీర్చుకుంటాను. It's going to be a very good year for me. నాకు ఇది ఎంతో మంచి సంవత్సరంగా ఉండబోతుంది. I prophesy that. నేను ప్రవచిస్తున్నాను. Because I've decided to do this. ఆ విధంగా చేయటానికి దేవుడే నిర్ణయించుకున్నాడు. You can prophesy that about yourself. నీ గురించి నీవు కూడా ఆ విధంగా ప్రవచించవచ్చు. If you decide it and stick to it. నీవు తీర్మానం చేసుకొని ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే. Stick to it. I am going to see myself in the light of God, and I'm going to confess my sin. I'm going to do a thorough house cleaning. నేను దేవుడు నాకు ఇచ్చిన వెలుగు కొలది నన్ను నేను తీర్పు తీర్చుకుంటూ ఉంటాను, నా ఇంటిని నేను శుభ్రం చేసుకుంటూ ఉంటానని అదే పనిలోను ఉన్నట్లయితే. This year, like I've never done before, I'm going to look up and then I'm going to look in. ఈ సంవత్సరంలో గత సంవత్సరాల్లో నేను చేయని విధంగా ఈ సంవత్సరం నేను ఏం చేస్తానంటే నేను మొట్టమొదట పైకి చూస్తాను, ఆ తర్వాత నాలో నేను చూసుకుంటాను. And cleanse out this garbage can completely.
ఈ చెత్త బుట్టను నేను సంపూర్ణంగా కడుక్కుంటాను. I'm going to clean it out. God's going to help me. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను శుభ్రం చేసుకుంటాను. And the fire of God will come and burn up everything that needs to be burnt up there. కాబట్టి ఏదైతే కాలిపోవాల్సిన అవసరం ఉందో దేవుని యొక్క అగ్ని వచ్చి కాల్చివేస్తుంది. That's the way to the baptism in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిస్మానికి అదే మార్గం.